గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ వచ్చిన రెండవ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ తన తండ్రి యొక్క పాత్రలో అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అయింది. ఈ చిత్రం యొక్క రివ్యూ చూస్తే అద్భుతంగా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అమాంతంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్ యొక్క పాత్రలో బాలకృష్ణ ఒదిగిన విధానం చూస్తుంటే అబ్బా ఇతను నిజంగా బాలకృష్ణేనా లేదా ఎన్టీఆర్ యొక్క ఆత్మని ఇతనిలో పరకాయ ప్రవేశం చేసి నటింపేలా చేసింది అన్నట్లుగా చేశాడు బాలకృష్ణ. ఈ చిత్రంలో తన యొక్క నటనను చూసి అద్భుతం అనే వాళ్ళు లేకుండా ఉండరంటే ఇది అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా నటించాడు బాలకృష్ణ తన తండ్రి అయిన ఎన్టీఆర్ క్యారెక్టర్ లో. ఇక ఈ చిత్రం యొక్క గెటప్ పరిశీలిస్తే ఏ మాత్రమైన చూపు అటు ఇటు తిప్పామా ఒక అద్భుతమైన గెటప్ మనం మిస్ అయిపోయినట్లే. అంత అద్భుతంగా సెట్ అయిపోయాడు బాలకృష్ణ ఎన్టీఆర్ యొక్క రూపంలో. అలాగే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగా స్టెప్పులు అదిరిపోయేలా చేశాడు. వేటగాడు చిత్రం నుండి ఆకుచాటు పిండి దడిసే సాంగ్ కి అచ్చం ఎన్టీఆర్ లాగా చాలా అద్భుతంగా చిందలేశాడు. ఇక యమగోళ చిత్రం నుండి చిలక కొట్టుడు కొడితే చిన్నదన సాంగ్ కి ఎన్టీఆర్ లాగా కొంటి చేష్టలతో బాలకృష్ణ అద్భుతంగా చేశాడు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ యొక్క సంభాషణలు ఈ చిత్రంలో చాలా బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తే ఏఎన్ఆర్ గా సుమంత్ నటించాడు. వీరిద్దరు కాంబినేషన్ బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ మరియు బసవ తారకల మధ్య సంభాషణలో బాగా ఆకట్టుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కీరవాణి అద్భుతంగా అందించాడు. క్రిష్ యొక్క టేకింగ్ కానీ క్రిష్ యొక్క చేసిన డైరెక్షన్ కానీ చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను. టోటల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రేక్షకులని బాగా మెప్పించింది. ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి ఒక్క ఏరియా నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం కలెక్షన్ పరంగా ఎలాంటి రికార్డును బ్రేక్ చేస్తుందో చూడటమే తరువాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.